అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ హ్యాండ్సమ్ 34వ భాగం. రచయిత భాను గారు. అసలేం జరిగిందని అడగాలని ఉన్నా ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ పాడు చేయడం ఎందుకని సైలెంట్ అవుతుంది మైథిలి. ప్రసాదం పెడుతున్న మైథిలిని చూస్తూ నా కోసం మీ పెళ్ళిని వాయిదా వేశారు కదా! ఇప్పుడు నేను బాగున్నాను కదా! ఇప్పుడు దగ్గరుండి మీ పెళ్ళి నేనే చేస్తాను. ఏదీ చేయలేకపోయాను. కనీసం మీ పెళ్ళి అయినా నా చేతులతో చేస్తే నాకు తృప్తిగా ఉంటుందంటాడు చక్రవర్తి. మైథిలి, జై ఒకరినొకరు చూసుకొని తప్పకుండా నీ చేతులతో చేయలేని మేము కూడా ఆగాము. మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వండి. అప్పుడు ధూమ్‌ధామ్‌గా చేయండి అంటుంది. ఏయ్! నీ పెళ్ళిలో మామూలుగా సందడుండదు. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అంటాడు విజ్జు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఒక్కసారి డాక్టర్‌కి చూపిద్దామని వెళ్తారు. జై మావయ్యని వాళ్ళు చూసిన తర్వాత రియాక్షన్ మామూలుగా ఉండదు. ఎంత షాక్ అయిపోతారో. డాక్టర్స్ పిలవగానే చక్రవర్తిని తీసుకొని జై, మైథిలి వెళ్తారు. చక్రవర్తి నవ్వుతూ నడుచుకుంటూ రావడం చూసి డాక్టర్స్ నోరు తెరుస్తారు. ఏంటి డాక్టర్స్ పిచ్చ షాక్ అయ్యారు కదా! మీకే కాదు, మేము కూడా పొద్దున్న ఇలాగే షాక్ అయ్యామని మార్నింగ్ జరిగిందంతా చెప్తుంది. మెడికల్‌కి అందని సైన్స్ అంటే విన్నాం. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మామూలు అవుతారని తెలుసు కానీ ఇలా ఇంత తొందరగా అవుతారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఒకసారి చెక్ చేద్దాం. ఏమైనా ఉంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ! డాక్టర్ అందుకే తీసుకొచ్చాం. చక్రవర్తిని మొత్తం చెక్ చేసి యాక్చువల్లీ ఫైన్. బట్ ఇన్ని డేస్ ఫుడ్ ఏం లేదు కదా! అందుకే వీక్‌గా ఉన్నారు. మంచి ఫుడ్ పెట్టండి. ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతారు. ఓకే డాక్టర్ మేము చూసుకుంటామని ఇంటికి బయలుదేరారు. మామయ్య ఈ రోజు నుంచి నేను ఏది పెట్టినా కాదనకుండా తినాలి. ఇప్పుడే చెప్తున్నా మీరు మంచిగా తింటే ఫుల్ స్ట్రాంగ్ అయిపోతారని చెప్తుంటే జై, చక్రవర్తి నవ్వుకుంటారు. డాడీ ఇక ఈ రాక్షసి ఫుడ్‌తో మిమ్మల్ని చంపేస్తుంది. నార్మల్‌గా నేను తినకపోతేనే నిన్న ఫోన్ చేసి దుమ్ము దులిపింది. ఇంకిప్పుడు మీ టర్న్. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. ఆ! మరి తినకపోతే ఎలా జై? ఆల్రెడీ ఏం పెట్టాలని ఇందాకే మైండ్‌లో లిస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేవగానే జ్యూస్ విత్ డ్రై ఫ్రూట్స్, తర్వాత బ్రేక్‌ఫాస్ట్, మళ్ళీ కొద్దిసేపటికి ఫ్రూట్స్, మళ్ళీ లంచ్, తర్వాత మళ్ళీ ఒక జ్యూస్ తాగాలి. ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్స్ తినాలి. నైట్ డిన్నర్, తర్వాత పడుకునే ముందు మిల్క్ తాగాలి అని లిస్ట్ చెప్తుంటే చక్రవర్తి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఊహించుకొని వేలగా మొహం పెట్టి, అమ్మా మైథిలి నీకు నా మీద ఏమైనా కోపం, పగ ఉన్నాయా తల్లి అని అంటాడు. అదేంటి మావయ్య ఒక్కసారిగా అలా అనేశారు? మరి లేకపోతే ఏంటమ్మా? అలా తింటే నేను స్ట్రాంగ్ ఏమో కానీ డ్రమ్‌లా తయారవుతాను. అప్పుడు నడవలేక మళ్ళీ వీల్ చైర్‌ని యూజ్ చేయాల్సొస్తుందంటారు. మావయ్య అలా ఏం కాదు. దానికి తోడు చిన్న చిన్న ఎక్సర్‌సైజులు చేస్తే ఏం కాదు. ఇది మాత్రం మీ బాధ్యత జయగారు అని ఆర్డర్ వేస్తుంటే, ఆ! చిత్తం మహారాణి గారు తమరు చెప్పక చేయకుండా ఉంటామా? అని డ్రామాటిక్‌గా చెప్తాడు. ఇంటికి వెళ్ళగానే నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా జై. అలవాటు లేక జర్నీ వల్ల కొంచెం టైర్డ్‌గా ఉంది. అలాగే డాడీ ఒక్క నిమిషం ఈ జ్యూస్ తాగి రెస్ట్ తీసుకోండి. మావయ్య తర్వాత డిస్టర్బ్ చేయమింక. తప్పదా అన్నట్టు కొడుకు వైపు చూస్తే, తప్పదు డాడీ. ఈ రాక్షసి ఒక్కసారి ఫిక్స్ అయితే తన మాట మనం వినాల్సిందే. అయినా మీరు హెల్తీగా ఉండాలంటే తను చెప్పింది వినాలి. తాగండి. అని చిన్న స్మైల్ ఇచ్చి తాగుతాడు. ఓకే నాన్న అని రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాడు చక్రవర్తి. మైథిలి మెల్లగా నడుస్తుంటే జై వెళ్లి ఎత్తుకొని రూమ్‌కి తీసుకెళ్తాడు. ఏంటి జై నేను నడుస్తాను. ఏంటి నడిచేది? పెయిన్ పెట్టుకొని కూడా ఎలా భరిస్తున్నావు? నడుస్తూనే ఉన్నావు. నేను చూడలేదనుకున్నావా? నొప్పితో నువ్వు ఇబ్బంది పడడం చూసి డాక్టర్‌ని అడిగితే ఈ స్ప్రే ఇచ్చారు. ఇక్కడ కూర్చో అని బెడ్ మీద కూర్చోబెట్టి మైథిలి కాలికి స్ప్రే చేద్దామని కాలు పట్టుకోబోతుంటే జయగారు కాలు వెనక్కి తీసుకొని, మీరు నా కాలు పట్టుకోకూడదు. ఏ పిచ్చి! నాకేం అలా ఉండదు ఇటివ్వు. నో మీకు ఉండకపోయినా నా భర్త నా కాలు పట్టుకోవడం నాకిష్టం లేదు. ఆ స్ప్రే ఇవ్వండి నేను స్ప్రే చేసుకుంటాను. బుట్టబొమ్మ కోపం తెప్పించకు. కామ్‌గా కూర్చో అని సీరియస్‌గా చెప్పి మైథిలి కాలుని తీసుకొని భార్యకి అన్ని సేవలు చేయొచ్చు కానీ భర్త చేయకూడదా? నీ దగ్గర తగ్గడానికి నాకేం ఇగో, మొహమాటం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు, నేను వేరు కాదు కాబట్టి. ఇంకోసారి ఇలా పట్టుకోకని దూరం జరిగితే ఊరుకోను చెప్తున్నా అంటూ స్ప్రే చేస్తుంటాడు. చెప్తున్నా అని అంటూ స్ప్రే చేస్తుంటాడు. బుగ్గ కింద చేయి పెట్టుకొని చేయి వైపే అపురూపంగా చూస్తుంది. మరీ అంతలా చూడకే నాకు దిష్టి తగులుతుంది అంటూ లేచి హ్యాండ్ వాష్ చేసుకొని బెడ్ మీద పడుకొని మైథిలిని తన మీదకి లాక్కుంటాడు. జై చుట్టూ చెయ్యేసి తన ఎద చప్పుడు వింటుంది. మైథిలి తల నిమురుతూ చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నా లైఫ్‌లోకొచ్చి ఎన్ని సంతోషాలు తెచ్చావో. ఈ రోజు కూడా నీ వల్లే డాడీ కోలుకున్నారు. థాంక్స్ బుట్టబొమ్మ. థాంక్ యూ సో మచ్. చాలా ఎక్కువైపోతోంది జై అని సీరియస్‌గా చూస్తూ జై మీసం లాగుతూ ఇంకోసారి థాంక్స్‌ల చాప్టర్ మన మధ్యలోకి తీసుకురాకు. ఇందాకే చెప్పావు కదా! నువ్వు నేను వేరు కాదు. ఇద్దరం ఒకటే అని. మరి మీకు మీరే థాంక్స్ చెప్పుకుంటారా? లేదు కదా! అయినా నేను చేసిందేం లేదు. అంతా గాడ్ గ్రేస్. మైథిలి కిందకి చేర్చి తన మీదకి చేరిపోతాడు జై. ఏంటి సార్ ఇది? లేవండి. చాలా వెయిటున్నావు బాబు. అలా అంటే ఎలానే? ఆ! ఇప్పటినుంచి అలవాటు చేసుకో అంటూ మైథిలి మెడ వంపులో తల పెట్టుకుంటూ చెప్తాడు.
బుట్టబొమ్మ తొందరగా పెళ్లి చేసుకుందామే. నా వల్ల కావడం లేదు ఇంకా. ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా! తొందరగా పెళ్లి చేసుకొని మా డ్యాడీ ఆడుకోవడానికి మనవరాల్ని ఇచ్చేద్దాం. ఏమంటావ్? మీ ఇష్టం అంటానని సిగ్గుపడుతూ చెప్తుంది. తన సిగ్గుకి ఇంకా సిగ్గుపడేలా మైథిలి పెదాలందుకుంటాడు. జై ఫోన్ రింగ్ అయ్యేసరికి ఎవరే బాబు! నా పెళ్ళాంతో ప్రశాంతంగా రొమాన్స్ కూడా చేసుకోనివ్వడం లేదు. ఇప్పుడే ఫోన్ చెయ్యాలా అని చిరాగ్గా పైకి లేచి ఫోన్ తీసుకొని మీ సుద్దు బ్రో అయిపోయాడు నా చేతిలో వీడు అని లిఫ్ట్ చేసి రేయ్ ఎందుకు చేశావు బే? ఇప్పుడే చేయడానికి టైం దొరికిందా నీకు? అని అరుస్తుంటే పక్కనే ఉన్న మైథిలి జైని చూసి పగలబడి నవ్వుతుంటే మైథిలి నడుము గిల్లేస్తాడు. జై తిట్లు విని రేయ్ ఆపరా నాయనా నీ తిట్లకి నా చెవిలో రక్తం వచ్చేలా ఉంది. రాంగ్ టైంలో చేసినట్టున్నాను. ఓహ్! నేను అంకుల్ కోసం కాల్ చేశాను. నేను ఈవినింగ్ వస్తానని ఏడుస్తూ కాల్ కట్ చేస్తాడు. పాపం ఎందుకు జై బ్రోని అందులా తిట్టేశావు? పాపం కదా అని నవ్వు ఆపుకుంటూ అంటుంది రాక్షసి. నా బాధ నీకు నవ్వులాటగా ఉంది. ఆగు నీ పని చెప్తా అని మైత్రి దగ్గరికొచ్చి చెక్కిలి గింతలు పెడుతుంటే జై ప్లీజ్ స్టాప్ నాకు చెక్కిలి గింతలుగా ఉన్నాయి అని నవ్వుతూ జై నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ప్లీజ్ ఆగని జై చేతులు పట్టి ఆపేస్తుంది. నవ్వుతున్న మైత్రిని దగ్గరికి లాక్కొని ఇప్పుడు వదులుతున్నా పెళ్ళయ్యాక అప్పుడు చూడు నిమిషం కూడా వదలను. చూడు చూద్దాం. అప్పుడు నేను కూడా నిన్ను ఆడుకుంటాను చూడు అంటుంది మైథిలి. శ్రీకర్ వర్క్ చేస్తుంటే ఏం చేయాలో తెలియక లగేజ్ మొత్తం తీసి కబోర్డ్‌లో సెట్ చేస్తుంది స్వీటీ. శ్రీకర్ వర్క్ అయిపోవడంతో స్వీటీ దగ్గరికొచ్చి బయటకు వెళ్దాం రెడీ అవ్వని చెప్పి తను రెడీ అవ్వడానికి వెళ్తాడు. కొద్దిసేపటికి ఇద్దరు ఐస్ క్రీమ్ పార్లర్‌లో ఉంటారు. ఏంటలా చూస్తున్నావ్? అంటాడు శ్రీకర్. ఏం లేదు నేను అడగకముందే బయటకు తీసుకొచ్చావని చూస్తున్నా అని ఐస్ క్రీమ్ తింటూ చెప్తుంది. నీకోసం కాదులే నాకు రావాలనిపించింది వచ్చాను. అంటే అని ఎటో చూస్తూ అంటాడు. అబ్బో! నా కోసం అని చెప్పడానికి ఇగో అయ్యగారికి. చూస్తాను నీ ప్రేమ ఎలా బయటకు తీయాలో నాకు బాగా తెలుసనుకుంటుంది. శ్రీకర్ నేను కూడా జాబ్ చేయొచ్చా? ఎందుకు? ముందు చేసేదానివి కాదు కదా! అయినా తమరు టాలెంట్‌కి జాబ్ వస్తుందా? నీకు జాబ్ ఇస్తే ఆ కంపెనీ మూసుకోవాల్సిందే. దివాలా తీయడం పక్కా. పాపం ఎందుకు చెప్పు వాళ్ళని ప్రశాంతంగా ఉండని. నిన్ను అని శ్రీకర్ భుజం మీద ఒకటేసి చూస్తూ ఉండు. నేను జాబ్ తెచ్చుకొని చూపిస్తా. కావాలంటే ఛాలెంజ్ అంటుంది. చూసావులే. అయినా ఇప్పుడు జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలని? ఎవరిని ఏంటి ఇప్పుడు అంటే మనమిద్దరం రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని మనమే చూసుకోవాలి కదా! అందుకే ఇప్పటినుంచే కొంచెం సేవ్ చేద్దామని సిగ్గుపడుతూ చెప్తుంది. స్వీటీ పిల్లలు అని సిగ్గుపడుతుంటే శ్రీకర్ ఒకలా ముఖం పెట్టి వామ్మో! ఇలాంటి మాటలు నీ నోట్లోంచి ఎక్కడో తుఫానొచ్చేలా ఉంది. అలాంటి కలలేమీ కనకు. అవి మన విషయాల్లో జరగవు. నువ్వు చేసిన దానికి నా మనసు విరిగిపోయిందని కటువుగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంటాడు. శ్రీకర్ అలా అనేసరికి స్వీటీ మనసుకి బాధగా అనిపించినా తను చేసిందే కదా! అన్నాడు శ్రీకర్. తనన్న దాంట్లో తప్పేం లేదు. ఎలాగైనా శ్రీకర్‌కి నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టాలని శ్రీకర్ వెనకే వెళ్ళడానికి లేచి వెళ్తుంది. శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ ముందుకు వెళ్తుంటాడు. వెనక నుండి ఒక కారు వస్తుంది కానీ శ్రీకర్ అది చూసుకోకుండా మాట్లాడుతూ వెళ్తుంటాడు. అది చూసి శ్రీకర్ అది ఫాస్ట్‌గా పరిగెడుతూ వెళ్ళి శ్రీకర్‌ని పక్కకు లాగేస్తుంది. అలా సడెన్‌గా లాగేసరికి శ్రీకర్ వచ్చి స్వీటీ మీద పడతాడు. స్వీటీ కింద పడి కొంచెం గీరుకుపోతుంది. అయినా అదేం పట్టించుకోకుండా శ్రీకర్ నీకేం కాలేదు కదా! ఆర్ యూ ఓకే అని తడిమి చూస్తుంది. అప్పటికి ఏమైనా అయ్యిందేమో అని ఫుల్ కంగారు పడుతుంది. ఇంకా తనకా భయం గుండె దడ పోవడం లేదు. నాకేం కాలేదు నేను బానే ఉన్నాను. టైం వచ్చి నువ్వు తప్పించావు. థాంక్స్ స్వీటీ అంటాడు శ్రీకర్‌ని కోపంగా చూస్తూ. నీ బోడి థాంక్స్ ఎవరికి కావాలి? నా మీద అరవమంటే ఓ అని అరుస్తావు. రోడ్డు మీద ఫోన్ మాట్లాడకూడదని తెలీదా? మాట్లాడితే మాట్లాడావు. వెనక ఏమొస్తుందో కూడా చూసుకోకుండా నడుస్తున్నావు. చిన్నపిల్లాడివా ఏవైనా నువ్వు? ఏమైనా అయ్యుంటే ఊహించుకోవడానికే భయం వేస్తోంది. ఇంకా నా గుండె దడ తగ్గడం లేదు తెలుసా? అని వస్తున్న కన్నీళ్లు మోచేత తుడుచుకుంటూ అంటుంది. తనని చూస్తేనే అర్థమవుతుంది ఎంతగా భయపడిందో అని. స్వీటీని హగ్ చేసుకొని వెన్ను నిమురుతూ కూల్ కూల్ నాకేం కాలేదు. ఇంకోసారి ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటాను సరేనా? ఏడవకని కళ్ళు తుడిచి పద అని భుజం చుట్టూ చెయ్యేసి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక బయటే డిన్నర్ చేసి రావడంతో వెళ్ళి పడుకుంటారు. పడుకున్న స్వీటీని తన మీదకు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నా కోసం నీ కళ్ళల్లో నీళ్ళు, నీలో మార్పొచ్చింది. నేను కోరుకుంది కూడా ఇదే. నువ్వు మరి నా ప్రేమను అర్థం చేసుకోవాలంటూ నుదుటిన ముద్దు పెట్టి జో కొడుతూ పడుకుంటాడు. మార్నింగ్ జ్యూస్ ప్రిపేర్ చేసి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మావయ్య తీసుకోండి. టైం అసలు దాటనివ్వడం లేదు కదా అంటూ జ్యూస్ తీసుకుంటాడు. మరి టైంకి టైం తీసుకుంటేనే మీరు ఫిట్‌గా అవుతారు. మీ చిన్నప్పుడు ఫోటోస్ అలాగే జై చిన్నప్పుడు మీరెలా ఉన్నారో ఫోటోస్ చూశాను కదా! ఎంత హ్యాండ్సమ్‌గా ఉండేవారు. ఇప్పుడు కూడా కొంచెం ఫిట్‌గా తయారయ్యారంటే మీ అబ్బాయికి ఫాదర్ అంటే ఎవ్వరూ నమ్మరు. అప్పుడు జై మీకు తమ్ముడనుకుంటారు. అలా చేస్తాను చూడండి. ఏంటి మా డ్యాడీకేదో చెప్తున్నావు అంటూ వచ్చి వాళ్ళతో పాటే కూర్చుంటాడు జై. నా కోడలు నన్ను ముందల
ఫిట్‌గా, యంగ్‌గా తయారు చేస్తుందంట. నిన్ను, నన్ను పక్కపక్కన చూస్తే తండ్రి కొడుకుల్లా కాకుండా అన్నా, తమ్ముళ్ళా అనుకునేలా చేస్తా అని చెప్తోంది. ఓహ్! అవునా? చెప్పిందంటే చేసే తీరుతుంది మీ కోడలు. రాక్షసి. ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది చేసి తీరుతుంది. ఎంతైనా నవీన్ కూతురు. జయవర్ధన్ భార్య కదా! ఆ మాత్రం మొండితనం ఉండాలని జ్యూస్ తాగుతూ ఏదో ఆలోచిస్తుంటే ఏంటి డాడీ? ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు జై. నాకలా అయ్యాక ఏం జరిగింది? నువ్వు ఎవరి దగ్గరున్నావు? మీ అమ్మతో ఉన్నావా? లేదు డాడీ. అఖిలాండేశ్వరి గురించి నవీన్ గారు చెప్పిందంతా చెప్తాడు. ఓహ్! అంటే ఆస్తి కోసం నవీన్ దగ్గర ఉన్న నిన్ను తెచ్చుకుందన్నమాట. మావయ్య అసలేం జరిగింది? అసలు తప్పెవరిది? మాకేం అర్థం కావడం లేదు. మీరు నార్మల్ అవుతూనే ఈ విషయం తెలుస్తుందని వెయిట్ చేస్తున్నాం. మీరలా ఉండడానికి కారణం ఎవరు? మీకు ఆ పరిస్థితి తీసుకొచ్చిందెవరు? అత్తయ్యనా? లేక ఆ అఖిలాండేశ్వరినా? కాలం చాలా విచిత్రమైనదిరా! అందుకే నాతో ఆడుకుంది. నాకు ఇష్టం లేకున్నా మా పేరెంట్స్ చెప్పారు అని పెళ్లి చేసుకున్నా. కొన్ని రోజులకి జై పుట్టాడు. ఆ అఖిలాండేశ్వరి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలు ఆట స్టార్ట్ అయ్యింది. తానే నటన సూత్రధారి అని తనది ఒక్కదానిదే తప్పు లేదు. మీ అత్తయ్యది కూడా తప్పు చేసింది. నాకు ఇష్టం లేనట్టే మీ అత్తయ్యకి కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదంట. కానీ ఆ విషయం నాకు జై పుట్టిన తర్వాత తెలిసింది. లేదంటే అసలు తన మొహం కూడా చూసేవాడినే కాదు అని అంటాడు కోపంగా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? అత్తయ్యకి ఇష్టం లేదా? మరి ఎందుకు చేసుకుంది? డబ్బు. డబ్బు చూసి. ఏంటి? డబ్బు కోసమా? అని ఆశ్చర్యపోతుంది. హా! నా జాతకం కరెక్ట్‌గా తనకి మ్యాచ్ అయింది. అందుకే తనకు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ మీ అత్తయ్య నన్ను చూసి కాకుండా నా డబ్బును చూసి చేసుకుంది. సరే పోనీ చేసుకుంది నాతో హ్యాపీగా ఉంటే ఏ ప్రాబ్లమ్ ఉండేది కాదు. కానీ ఏం చేసిందో తెలుసా? నాతోనే కాకుండా తను ప్రేమించిన వాడితో కూడా అని చెప్పలేక పిడికిలి బిగిస్తాడు. తండ్రి చెప్తుంటే జైకి కూడా కోపం కట్టలు తెంచుకుంటుంది. అతనెవరో తెలుసారా? ఎవరన్నట్లుగా మైథిలి జై చూస్తారు. ఆ అఖిలాండేశ్వరి అన్న అమర్. వాట్? ఆ అఖిలాండేశ్వరి అన్నని అత్తయ్య ప్రేమించిందా? ఆ! అవును. ఇద్దరిది ఒకే ఊరు. వాళ్ళ ఇంటికొచ్చాక నాకు తెలిసింది. ముందు నుంచి ఇద్దరికీ పరిచయం ఉంది అని. కానీ ఏదో నార్మల్ పరిచయం అని అనుకుని నేను లైట్ తీసుకున్నా. అదే నేను చేసిన పొరపాటు. మా నాన్న వాళ్ళు దూరం చుట్టాలని తెలిసి ఇంట్లో తెచ్చి పెట్టారు. వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు. ఆ అమర్ వచ్చాక మెల్లిగా మీ అత్తయ్యలో చాలా మార్పే వచ్చింది. నేను దగ్గరికి వెళ్తే చిరాకు పడ్డం, నాతో గొడవ పడ్డం, నేను మాట్లాడినా కూడా ఏదో ఒకటి అనడం, రాద్ధాంతం చేసేది. ఎందుకో కూడా అర్థమయ్యేదే కాదు. ఒకసారి మీ అత్తయ్య, అమర్ క్లోజ్‌గా ఉండడం చూసి నా మనసు ముక్కలైంది. తల్లి, ఆ రోజే వెళ్లి నిలదీశాను. అప్పుడు చెప్పింది తను. నాకు ముందు నుంచి తెలుసు నేనతన్ని ప్రేమించాను అని. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని అడిగాను. మా అమ్మ వాళ్ళని బ్రతిమాలారు. నేను కూడా మీ ఆస్తిని చూసి హ్యాపీగా ఉండొచ్చని చేసుకున్నానని సిగ్గు లేకుండా చెప్పేసింది. అది మాట్లాడాక ఏం చేయాలో కూడా తెలియక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ ఆ మాటలు నాతో పాటు జై వాళ్ళ తాతగారు కూడా విన్నారు. అందుకే ఎందుకైనా మంచిదని ఆస్తి మొత్తం జై పేరు మీద రాశారు. అలా రాయడం వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అందుకే చాలా పెద్ద ప్లానే వేశారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తే ఆస్తి మొత్తం వాళ్ళ చేతుల్లోకొస్తుందనుకున్నారు. ఇది మొత్తం ఆ అఖిలాండేశ్వరి వేసిన ఎత్తుగడ. వాళ్ళ అన్న మీ అత్తని ప్రేమించడానికి తనకు తెలిసి మాకెవరూ లేరని మా నాన్న దగ్గరికొచ్చి కన్నీళ్లు కార్చింది. లేదంటే తనని ఇంట్లో కూడా ఉండనిచ్చేవాళ్ళమే కాదు. జై, మన జీవితం ఇలా ఉండేదే కాదు. జై తాతగారు రాసిన వీలు ప్రకారం ఆస్తి మొత్తం జై పెళ్లి తర్వాత సగం జైకి, పుట్టే పిల్లలకి రాశారు. ఈ విల్లు గురించి అఖిలాండేశ్వరికి తెలిసింది. అందుకే ఆ అఖిలాండేశ్వరి బాగా ఆలోచించి పథకం వేసింది. ఆ పథకం ప్రకారం మీ అమ్మని కూడా పిచ్చిదాన్ని చేసింది. ఆ విషయం తనకి అర్థం కాలేదు. ఈ పాటికి అర్థమై ఉండాలి. ఏం ప్లాన్ వేసింది మావయ్య? అని అడుగుతుంది మైథిలి. కథ కొనసాగుతుంది. మరి జై తల్లి, అలాగే ఆ అఖిలాండేశ్వరి కలిసి చేసిన ప్లాన్ ఏంటి? మరి ఎలా చక్రవర్తి గారు మోసపోయారు? తెలుసుకున్న జై ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.